హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్స్ అంటే బాహుబలి హ్యాండ్స్ ఎలా టిచింగ్ చేసుకోవాలో ఈ వీడియో చూద్దాం. నేనైతే హ్యాండ్స్ లెంత్ వచ్చి 9, హామ్ హోల్ వచ్చి 18 పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరైతే మీ హ్యాండ్స్ని బట్టి మీ హామ్ హోల్ని బట్టి మార్కింగ్ చేసుకుని పేపర్ కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా పేపర్ కటింగ్. అలాగా పేపర్ కటింగ్ చేసిన తర్వాత దాంట్లో మీకు బార్డర్ ఎంత కావాలో అంత పేపర్ కటింగ్ అనేది మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా 4 ఇంచులు పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా 4 ఇంచులు పెట్టుకున్నాం కదా, అది ఒరిజినల్ అయితే ఒరిజినల్, లైనింగ్ అయితే లైనింగ్ నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లైనింగ్ కటింగ్ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకుని నీట్గా టిచ్చింగ్ అని చేసుకుని తర్వాత కింద బార్డర్ కటింగ్ చేసాం కదా, అది కూడా సేమ్ లైనింగ్ అదుక్కుని టిచ్చింగ్ అని చేసుకుని తర్వాత ఫిల్స్ అనేది నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియో, సేమ్ కింద బార్డర్ ఉంది కదా చూసుకోండి, అంటే కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఇప్పుడు హామ్ హోల్ని బట్టి కొలత తీసుకొని పైది కాడ సేమ్ అలాగే ఫిల్స్ అనేది పెట్టుకోండి. నీట్గా ఒక అన్నీ సమానంగా వచ్చేలాగా టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు హామ్ హోల్ సరిపోయిందో లేదో చూసుకొని కింద మనం బార్డర్ అంతా టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా లైనింగ్ అదుక్కుని, అది మనం జాకెట్కి క్రాస్ బెల్ట్ ఎలా దిగుతామో సేమ్ అలాగే టిచ్చింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం జాకెట్కి సేమ్ ఎలా దిగుతామో క్రాస్ బెల్ట్ సేమ్ అంతే యాజ్ ఇట్ ఈజ్. ఇంకా దీంట్లో ఇంకా వేరే పని ఏమి లేదు. క్రాస్ బెల్ట్ లోడింగ్ ఎలా చేస్తామో సేమ్ అంతే ప్రాసెస్. చేసిన తర్వాత నీట్గా స్లోగా లాక్కోండి. లాగిన తర్వాత నీట్గా అది కరెక్ట్గా సమానంగా సెంటర్ కట్ అనేది పెట్టుకొని బ్లౌజ్కి సెంటర్ నుంచి మట్టికి ఎక్కించుకోండి. ఎందుకంటే సెంటర్ నుంచి ఎక్కించుకుంటే ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఒకలాగే ఫిల్స్ అనేది వస్తుంది. మీకు ఫినిషింగ్ అనేది కూడా నీట్గా చాలా బాగుంటుంది. చూసారా బాహుబలి హ్యాండ్స్ సింపుల్గా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి సార్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ మట్టికి కంపల్సరీగా పెట్టండి.